మాస్ వాళ్ళకు ఇన్స్టాగ్రామ్ లో పైథాన్ నేర్పిస్తే అర్థమవుతుంది. టెలిగ్రామ్ ఛానల్ వెళ్ళి నోట్స్ అండ్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తేనే కదా పైథాన్ వస్తుంది. టాపిక్ లోకి వెళ్తే డేటా టైప్స్ ఇన్ పైథాన్. పైథాన్ లో డేటా టైప్స్ అనేవి డేటా డిఫరెన్స్ చూపిస్తాయి మామ. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వేరియబుల్స్ లో ఏ టైప్ ఆఫ్ డేటాను సేవ్ చేయాలో చెప్తుంది మామ. డేటా టైప్స్ అనేవి నార్మల్ గా మనకు 6 డేటా టైప్స్: న్యూమరిక్ టైప్స్, సీక్వెన్షియల్ టైప్స్, మ్యాపింగ్ టైప్, సెట్ టైప్, బూలియన్ టైప్, నన్ టైప్. సో న్యూమరిక్ టైప్ చూసుకోవచ్చు మామ. ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్. ఇంటీజర్స్ అంటే నెంబర్స్, హోల్ నెంబర్స్ గానీ, ఫ్లోట్ అంటే డెసిమల్ నెంబర్స్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ నెంబర్స్, కాంప్లెక్స్ అంటే రియల్ నెంబర్స్ ఆర్ ఇమాజినరీ పార్ట్స్. సో సీక్వెన్షియల్ టైప్స్: స్ట్రింగ్స్, లిస్ట్, టపుల్స్. స్ట్రింగ్స్ అంటే సీక్వెన్షియల్ ఆఫ్ క్యారెక్టర్స్. లో పైథాన్ కోడ్ విత్ ప్రోగ్రామ్ ఇవన్నీ స్ట్రింగ్స్. ఒక కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ మనం లిస్ట్ అంటాం. స్క్వేర్ బ్రాకెట్లు అయితే మనం రిప్రజెంట్ చేస్తాం. 1 యాపిల్, 3.14 వీటన్నిటిని మనం లిస్ట్ అంటాం. నెక్స్ట్ టపుల్, ఇది కూడా కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ కానీ వీటిని మనం ఓపెన్ పెరాంథసిస్ తో అయితే రిప్రజెంట్ చేస్తాం. మనం ఇందులో మనం ఐటమ్స్ అయితే రాస్తాం. 1 బనానా, 2.5. ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్స్ అని రాస్తాం మామ. మ్యాపింగ్ టైప్స్ అంటే డిక్షనరీ, కలెక్షన్ ఆఫ్ ఏ కీ అండ్ వాల్యూ పేర్స్. కింద ఎగ్జాంపుల్ ఇచ్చా చూసుకోమా. సెట్ టైప్స్, కలెక్షన్ ఆఫ్ ఏ యూనిక్ ఐటమ్స్. బూలియన్ టైప్స్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. నన్ టైప్ అంటే 0 ఏమి లేదని. పైథాన్ లో చాలా నెంబర్స్ అయితే రిప్రజెంట్ చేస్తాం మనం. 3 న్యూమరిక్ టైప్స్ ఇన్ పైథాన్ అయితే ఉంటాయి: ఇంటూ, ఫ్లోట్, కాంప్లెక్స్. కింద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా చూసుకోండి. టైప్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే మనకు ఏ టైప్ అనేది ప్రింట్ అవుతుంది. ఇంటీజర్ అంటే ఈజీ ఏ హోల్ నెంబర్, పాజిటివ్ ఆర్ నెగిటివ్ నెంబర్స్, డెసిమల్ నెంబర్స్. వీటిని మనం ఇంటీజర్స్ అంటాం. కింద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా చూసుకో. ఫ్లోట్ అంటే ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్. అవి పాజిటివ్ నెంబర్స్ కావచ్చు, నెగిటివ్ నెంబర్స్ కావచ్చు, కంటైనింగ్ 1 ఆర్ మోర్ డెసిమల్స్. కింద ఒక ప్రోగ్రామ్ ఇచ్చా చూసుకోండి. కాంప్లెక్స్ ఈజీ ఇమాజినరీ నెంబర్స్. కింద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా చూసుకోండి. x = 3 + 5j రియల్ నెంబర్ అండ్ ఇమాజినరీ నెంబర్ రాస్తే దాన్ని కాంప్లెక్స్ నెంబర్ అంటాం. క్వశ్చన్స్ అయితే రెడీగా ఉన్నాయి. టెలిగ్రామ్ ఛానల్ వెళ్ళి నోట్స్ చదివి క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయి. కంటెంట్ నచ్చితే ఫాలో కొట్టేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయరు.